ఇండియా ఇంగ్లాండ్ రెండవ టీ20 గాయపడిన ఇంగ్లాండ్ సింహాలు ప్రతీకారం తీర్చుకుంటాయా లేదా ఇది తెలియాలంటే ముందు మనం పిచ్ రిపోర్ట్ చూడాలి. ఈ పిచ్ రిపోర్ట్ ప్రకారం ఈ చెన్నై గ్రౌండ్ లో ఫస్ట్ ఇన్నింగ్స్ లో 170 రన్స్ దాకా వచ్చేవి. ఈ మధ్య కాలంలో 200 రన్స్ పైన కూడా వస్తున్నాయి. కానీ మ్యాచ్ జరిగే కొద్దీ ఇక్కడ స్పిన్ అనేది చాలా బాగా పడుతుంది. దీనివల్ల బ్యాటింగ్ ఆడడం కష్టమైపోయి మొదట్లో బ్యాటింగ్ ఆడిన వాళ్ళే గెలిచేవాళ్ళు. ఇంకా రెండు టీమ్స్ ని కంపేర్ చేసుకుంటే ఇండియా టీం ఏమో సూపర్ గా ఉంది, బ్యాటింగ్ బౌలింగ్ రెండు బాగున్నాయి. కానీ ఇంగ్లాండ్ టీం వైపు ఏమో బ్యాటింగ్ బాగుంది, ఫాస్ట్ బౌలింగ్ బాగుంది. కానీ ఈ పిచ్ లో అవసరమైన స్పిన్ బౌలింగ్ అయితే కాస్త వీక్ గా ఉంది. ఇప్పుడు ఓవరాల్ గా చూసుకుంటే కండిషన్స్ ప్రకారం ఒకవేళ ఇంగ్లాండ్ కానీ ఫస్ట్ బ్యాటింగ్ ఆడితే ఇండియా వైపు స్పిన్ బాగున్నప్పటికీ పిచ్ ను బాగా వాడుకొని ఒక 170-180 రన్స్ దాకా కొట్టి ఇంగ్లాండ్ గెలిచేదానికి అవకాశం ఉంది. కానీ ఒకవేళ ఇండియా కానీ ఫస్ట్ బ్యాటింగ్ ఆడితే ఇంగ్లాండ్ ఇంకా మ్యాచ్ ని మర్చిపోవాల్సిందే. మీరేమనుకుంటున్నారు? గాయపడిన సింహాలు ప్రతీకారం తీర్చుకుంటాయా లేదా కింద కామెంట్స్ లో చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.